నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల భారత జట్టు సెమీస్లో ఇంగ్లాండ్ జట్టును ఎదుర్కొనుంది ఈ క్రమంలో అన్ని విభాగాల్లో విఫలమైన అభిషేక్ శర్మను పక్కన పెట్టేందుకు గంభీర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది దీంతో ఇంగ్లాండ్ జట్టుతో తలపడేందుకు ఓ బలహీనమైన హిట్టర్ను రంగంలోకి దింపేందుకు స్కెచ్ వేశాడు వెస్టిండీస్పై విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్కు అర్హత సాధించిన భారత జట్టు ఇప్పుడు ఇంగ్లాండ్తో కీలక పోరుకు సిద్ధమవుతుంది ముంబై వాంఖేడే స్టేడియంలో మార్చి 5న జరిగే ఈ మ్యాచ్ భారత్కు అసలు పరీక్షగా మారనుంది వెస్టిండీస్పై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో సంజు శాంసన్ అద్భుతమైన 97 పరుగులతో భారత్ను 196 పరుగుల రికార్డు టార్గెట్ను ఛేదించేలా చేశాడు అయితే సెమీఫైనల్లో ఇంగ్లాండ్ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ 3 మ్యాచ్లు గెలిచి అద్భుతమైన ఫామ్లో ఉంది విజయం సాధించినప్పటికీ భారత జట్టు టాప్ ఆర్డర్ బ్యాటింగ్ బౌలింగ్ ప్రదర్శనపై ఆందోళనలో ఉంది ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫామ్ లోపించడం జట్టు మేనేజ్మెంట్ను ఆలోచనలో పడేసింది ఇషాన్ కిషన్ ఇప్పటికే జట్టులో ఉన్న నేపథ్యంలో అభిషేక్ శర్మను తప్పించి రింకు సింగ్కి అవకాశం ఇవ్వవచ్చని అంచనా రింకు సింగ్ ఫినిషర్ పాత్రలో మెరుగైన ఎంపికగా నిలుస్తున్నాడు అభిషేక్ గతంలో మంచి సేవలు అందించినప్పటికీ ఈ కీలక మ్యాచ్ దృష్ట్యా అతనికి చిన్న విరామం ఇవ్వడం మంచిదని భావించవచ్చు ఈ మార్పుతో తిలక్ వర్మను నెంబర్ 3 స్థానంలో ఆడించే అవకాశం కూడా ఉంటుంది బౌలింగ్ విభాగం గురించి మాట్లాడుకుంటే బౌలింగ్ యూనిట్లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు కానీ కొత్త బంతితో హర్షదీప్ సింగ్ ఎక్కువ వికెట్లు సాధించలేకపోయాడు మహమ్మద్ సిరాజ్ ఎంపికలోకి రావచ్చు అనే చర్చ ఉన్నప్పటికీ సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్లో అదే బౌలింగ్ కాంబినేషన్ కొనసాగించే అవకాశమే ఎక్కువగా ఉంది చూసారుగా వ్యూవర్స్ ఇవి ఇప్పటివరకున్న స్పోర్ట్స్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ కృష్ణబాల సైనింగ్ ఆఫ్ సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.